మన దగ్గర ఉన్నటువంటి గవర్నమెంట్ జాబ్ ఎలా ఉంది అంటే 195 దేశాలలో ఎక్కడ కూడా లేనటువంటి సదుపాయాలు మన యొక్క గవర్నమెంట్ జాబ్లలో ఉన్నాయి. ఇవాళ ఏపీఎస్ఆర్టీసీలో మహిళలందరూ కూడా ఫ్రీగా ఇవాళ మీరు ఇక్కడ నుంచి కోటికి వెళ్ళాలంటే 200 కట్టాలి బాబు అంటే కట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఓకే, సానుభూతితోని సంస్థలను నడపొద్దు, బాధ్యతతోనే నడపాలి సంస్థలు అనే దానిపైనే మొదలైంది ఎల్పిడిఓ. భర్త గారు నమస్తే అండి. నమస్తే అండి. భర్త గారు, మీరు వివిధ అంశాల మీద, నిజంగా సామాజిక అంశాల మీద ముఖ్యంగా మాట్లాడుతూ ఉంటారు. ఎల్పిడిఓ అనేటువంటి సంస్థ ద్వారా చాలా మందికి సుపరిచితులయ్యారు. ఏంటి అసలు ఈ ఎల్పిడిఓ స్టార్ట్ చేయడం వెనక ప్రధాన కారణం ఏంటి? అసలు ఎల్పిడిఓ లక్ష్యం ఏంటి? రైట్ అండి. లోకల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఎల్పిడిఓ స్టార్ట్ చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, మన వ్యాపార సంస్థలు మన చేతుల్లోనే ఉండాలి, లేదు అంటే మరొక స్వతంత్ర ఉద్యమానికి నాంది పలుకుతుందనేసి స్టార్ట్ చేసినటువంటి సంస్థ. అంటే మన వ్యాపారం మన చేతుల్లో ఉండాలి. సో దానికంటే మొదలు ఒక చిన్న విషయం మీకు చెప్తానండి. వ్యాపారంలోనే కనుక నేను ఉండాలనుకుంటే, డబ్బే లక్ష్యంగా పెట్టుకుంటే, నేను అంటే మాది వ్యాపార కుటుంబం కాదు, కానీ మా కుటుంబంలో మ్యాక్సిమం చేసే వ్యాపారం అంటే బిజినెస్ వచ్చేసి రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వ్యాపారం. ఓకే, దాంట్లో భాగంగా ఏంటంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది చివరిగా ఎక్కడ ఎండప్ అవుతుందండి? రిజిస్ట్రేషన్ ఆఫీసు రిజిస్ట్రేషన్తో ఎండప్ అవుతుంది. సో ఆ రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి క్రియా ప్రక్రియలు కానివ్వండి, ఏదైనా కానీ కూడా ఒక దస్తావేజ్ దగ్గర అంటే ఒక డాక్యుమెంట్ రైటర్ దగ్గర ఈ యొక్క కార్యక్రమాలు కానీ ఇవన్నీ జరుగుతుంటాయి. అలాంటి కుటుంబ నేపథ్యంలో నుంచి నేను చూసినటువంటి వ్యక్తిని, సో లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయాలి అనే దానిపైన ఆలోచన రావడానికి పలు కారణాలు ఉన్నా కానీ కూడా వ్యాపార సంస్థలలో స్థానికుని వాటా 60% ఉండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనది తెలుగు రాష్ట్రాలు అనుకోండి, తెలుగు రాష్ట్రాలలో వ్యాపారం చేయాలనుకున్న వాడు అక్కడ స్థానికుడికి 60% ఉండి, మిగతా సౌత్ ఇండియా కానివ్వండి, నార్త్ ఇండియా కానివ్వండి, వాళ్ళు ఎవరైనా ఉండనివ్వండి, వాళ్ళకి 20% సౌత్ ఇండియాకి పెట్టుకోండి, 20% నార్త్ ఇండియాకి పెట్టుకోండి. స్థానికుడి చేతిలో 60% వ్యాపారం ఉంటే ఏమైపోతుందంటే, స్థానికంగా వ్యాపారాలను కాపాడుకోవడమే కాక స్థానికంగా ఉన్నటువంటి ఉత్పత్తిదారులకు చేదోడు వాదోడుగా ఉంటాడనేసి, తద్వారా తను ఆ తయారు చేసినటువంటి ఉత్పత్తులను నేటి తరానికి రానున్న తరానికి పరిచయం చేస్తూ ఆ ఉత్పత్తులను కాపాడుకుంటాడనేసి ఈ యొక్క సంస్థని నెలకొల్పడం జరిగింది. సో దాంట్లో భాగంగా మీకు పలు ఎగ్జాంపుల్స్ నేను మీకు చెప్పాను. సో ఇవాళ మచ్చుకు ఒక మాట చెప్తానండి. లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లో 2 ప్రధానమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఇవాళ యువత ఎలా ఉంది అంటే, వ్యాపారం అనగానే పరిగెత్తుతున్నారు. దానికి ఎందుకు ఏంటిది అనే దానిపైన నేను ఒకసారి ఆలోచించాను అనమాట. ఎవరైనా కానీ కూడా లైఫ్లో మన పిల్లలైనా ఏమైనా కానీ కూడా వాళ్ళ చదువు కానివ్వండి, లాస్ట్కి ఒక గవర్నమెంట్ జాబు, లేదు అంటే విదేశాలకు పంపించడము, లేదు అంటే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ఉంటేనే నా బాబు సెటిల్ అయినట్టుగా అనుకుంటున్న క్రమంలో వ్యాపారం అనేది ఇవాళ వ్యాపారం చేస్తున్నాడంటే అమ్మాయిలను కూడా ఇవ్వడానికి వెనక ముందవుతున్నటువంటి తల్లిదండ్రులను చూసిన విషయాన్ని గమనించి ఈ యొక్క విషయాన్ని మీకు చెప్తున్నానండి. ఓకే, ఎందుకంటే మన దగ్గర గవర్నమెంట్ జాబ్కి ఎందుకు అంత విలువ ఉందంటే, దాదాపు ఒక 10ల సంఖ్యలో దేశాలు తిరిగిన అనుభవంతో చెప్తున్నటువంటి విషయం అండి. మన దగ్గర ఒకసారి గవర్నమెంట్ జాబ్ అనేది వచ్చింది అని అంటే తను జీవితాంతం లైఫ్ లాంగ్ సెటిల్ అయిపోతాడు అనే ఒక ఆలోచన ఉంటుంది. అండ్ మన దగ్గర ఉన్నటువంటి గవర్నమెంట్ జాబ్ ఎలా ఉంది అంటే 195 దేశాలలో ఎక్కడ కూడా లేనటువంటి సదుపాయాలు మన యొక్క గవర్నమెంట్ జాబ్లలో ఉన్నాయి. ఉద్యోగ భద్రత కానివ్వండి, ఒకవేళ తనకి ఏదైనా అయినా కానీ కూడా తన కుటుంబ బాధ్యత కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, అంటే ఇప్పుడు పెన్షన్ రావట్లేదు కానీ అంతకుముందు తరుణం. సో అలా ఏమైపోయిందంటే పిల్లలని చిన్నప్పటి నుంచే కొన్ని దశాబ్దాలుగా కొన్ని నాడినట్టినటువంటి మాట ఏంటంటే, గవర్నమెంట్ జాబ్ ఉంటేనే నువ్వు ఒక మనిషిగా బతకగలుగుతావు ఈ దేశంలో అనేది బాగా నూరిపోసినటువంటి సమాజం. సో అలాంటి సమాజంలో మార్పులు రావాలి అని అంటే, చైతన్యం రావాలంటే చిన్నప్పటి నుంచే వాళ్ళకు ఒక అవగాహన రావాలి. వ్యాపారం అనేది చాలా పెద్ద వృత్తి. ఆ వృత్తిపరంగా స్థానికుడి చేతుల నుంచి పరాయి వాళ్ళకి వ్యాపారం వెళ్తుంది అంటే దానికి స్థానికుడే కారణం. వాడు వద్దనుకున్న దాన్ని వేరే వాళ్ళు వచ్చి చేస్తున్నారు. సో ఇవాళ వేరే వాళ్ళు చేస్తున్న వాళ్ళని మనం ఇబ్బంది పెట్టడం అనేది కూడా మంచిది కాదు. ఓకే.
సో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటిదంటే, ఇవాళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని నేను ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే, ఈ సమావేశం ద్వారా మీ యొక్క శాలీలో కానీ మీ యొక్క సంపాదనలో ఒక 25% స్థానిక ఉత్పత్తుల పైన ఖర్చు చేయండి. స్థానిక వ్యాపారస్తులను కాపాడుకోవాలని ఆలోచించండి. ఎందుకంటే ఇవాళ లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లో ప్రథమంగా విజయ ఆయిల్స్ గురించి మేము ఎక్కువగా మాట్లాడతామండి. జైల్ ప్రొడక్ట్స్ గురించి మేము ఎక్కువగా మాట్లాడతాం. గిరిజన్ కార్పొరేషన్ ప్రొడక్ట్స్ గురించి మేము ఎక్కువగా మాట్లాడతాం. ఇవంతా కూడా ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వాల చేత నడపబడే సంస్థలు. ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటే ప్రైవేట్ రంగానికి ధీటుగా ధర నిర్ధారణ అనేది అవుతుంది. ఆ ధర నిర్ధారణ అనేది ఒక ఎగ్జాంపుల్ గా మీకు చెప్తానండి. ఇవాళ విజయ ఆయిల్స్ లో ఒక సన్ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్ 100 రూపాయలు ఉంది అని అంటే ప్రైవేట్ రంగ సంస్థది 102, 103 లేకపోతే 99 ఉంటుంది. ఒకవేళ గనక ప్రభుత్వ రంగ సంస్థ గనక లేకపోతే, ప్రైవేటీకరణ అనే దానిపైన మొత్తం వెళ్తే అది ఎలా ఉంటుంది అంటే, మీరు ఏ రేటు పెట్టినా కానీ కూడా మనం కొనాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు 150 రూపాయలు పెట్టి ఆయిల్ అమ్మాలనుకుంటే ఖచ్చితంగా మనం 150 రూపాయలు పెట్టి కొనాల్సిన పరిస్థితి వస్తుంది. సో అలాంటి పరిస్థితులలో నుంచి మనము బయటపడాలి అని అంటే మన యొక్క సంస్థలను, మన స్థానికులను, మన ఉత్పత్తులను మనం కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిలో ఉండాలి. ఓకే, సానుభూతితోని సంస్థలను నడపొద్దు, బాధ్యతతోని నడపాలి సంస్థలు అనే దానిపైనే మొదలైంది ఎల్పిడిఓ. ఓకే, సో ఇంకో విషయం అండి, ఇవాళ ఏపీఎస్ఆర్టీసీలో మహిళలందరూ కూడా ఫ్రీగా బస్సు ప్రయాణం చేస్తున్నారు. లేదు అంటే ఒక అందుబాటు ధరలలో వాళ్ళ యొక్క ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. కారణం ఏంటి? ప్రభుత్వం చే నడపబడుతున్నటువంటి సంస్థ. అదే కనుక ఆర్టీసీ సంస్థ కనుక మనకు లేకపోతే, ప్రైవేట్ రంగమే మనకు శాసిస్తే, ఇవాళ మీరు ఇక్కడ నుంచి కోటికి వెళ్ళాలంటే 200 కట్టాలి బాబు అంటే కట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. సో ఈ విషయాలను గమనించి, గత అనుభవాలని, మన చరిత్రని చూసి, మన చరిత్ర కూడా ఏమని చెప్తున్నది, విదేశీయులు మన దగ్గరికి వ్యాపారం అని వచ్చారు, వ్యాపారం కాస్త అది పొలిటికల్ గా మారిపోయి మన పైన యాజమాన్యం చెల్లించడానికి వాళ్ళ యొక్క పనుల రూపకంగా మనల్ని ఇబ్బంది పెడుతున్నారు అనేసి మన వాళ్ళు ఉద్యమం చేసి స్వతంత్రాన్ని తీసుకొచ్చారు. వాళ్ళు 200 ఏళ్ళు పాలించారు. మనము స్వతంత్రం వచ్చిన తర్వాత 100 ఏళ్ళు మనం పాలించుకోవాలంటే మన ప్రభుత్వ రంగ సంస్థలను, మన స్థానికులను, మన స్థానిక వ్యాపార యంత్రాంగాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిలో ఉన్నది. దాంట్లో స్టార్ట్ అయినటువంటి పోరాటం. సో అది క్రియాశీలకంగా ఉండాలి అని అంటే మనము మాటలతో చెప్తే కాదు, ఇది చెప్పడానికి బాగానే ఉంటుంది, ఆచరణలో పెట్టాలంటే ఇప్పుడు వ్యాపారం, అదే చెప్పాను కదా, వ్యాపారంతో అంటే ఇదంతా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. సో ఈ యొక్క కేంద్రాలను మనము ఏర్పరచుకుంటే అటు స్థానికంగా వ్యాపారాన్ని నిలబెట్టిన వాళ్ళం అవుతాము, అటు స్థానికంగా ఉన్నటువంటి ఉత్పత్తిదారులు, చిన్న చిన్న పరిశ్రమలు కానివ్వండి, వాళ్ళందరికీ మనం చేదోడు వాదోడుగా ఉంటాము అనే దాంట్లో స్టార్ట్ అయినది. ఓకే, సో చివరిగా నేను చెప్పేది ఏంటంటే, ప్రభుత్వము ప్లస్ ప్రైవేట్ అంటే గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్ ఈజ్ ఈక్వల్ టు మై నేషన్. సో ఈ నేషన్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి, స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించాలి, అండ్ స్థానిక వ్యాపారస్తులను కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరిలో ఈ యొక్క బాధ్యత అనేది ఉండాలి. అందులో ప్రథమంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఈ యొక్క విషయాన్ని గమనించి స్థానికులను, స్థానిక వ్యాపారాలను కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ.